నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్‌లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 26, 2026 మంగళవారం. పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు తెలుసుకుందాం. తిథి శుక్లపక్ష దశమి. సాయంత్రం వరకు కొనసాగుతుంది. అనంతరం ఏకాదశి ప్రారంభం. నక్షత్రం పూర్వ ఫల్గుని. రాత్రి వరకు కొనసాగుతుంది. సూర్యోదయం తెల్లవారుజాము 6:20. సూర్యాస్తమయం సాయంత్రం 6:46. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. అమృతకాలం ఉదయం 9:10 నుండి ఉదయం 11:15 వరకు. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. ఇప్పుడు నేటి రాశి ఫలాలు. మేషం ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృషభం వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. ముఖ్య నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మిథునం కమ్యూనికేషన్ రంగాల్లో విజయాలు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శుభవార్తలు వినే అవకాశముంది. కర్కాటకం కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మానసిక ప్రశాంతత అవసరం. సింహం ఆర్థిక లాభ సూచనలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. కన్య చదువులో మరియు ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంచండి. తుల భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ నిర్ణయాల్లో మీ పాత్ర కీలకమవుతుంది. వృశ్చికం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. బాధ్యతలు పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనుస్సు కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. కుటుంబంలో ఆనందముంటుంది. మకరం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడుల్లో ఆలోచించి ముందుకు వెళ్ళండి. కుంభం సృజనాత్మక రంగాల్లో మంచి అవకాశాలు. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మీనం ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఈరోజు మంగళవారం కావడంతో హనుమంతుని ఆరాధన శుభప్రదం. శ్రీ హనుమాన్ చాలీసా పఠనం శక్తి, ధైర్యం మరియు విజయాన్ని అందిస్తుంది. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పంచాంగం, రాశిఫలాలు మరియు తాజా వార్తల కోసం మా ఛానల్ను వీక్షించండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.